మనది నమ్మకాలు, ఆచార వ్యవహారాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే సమాజం. సాంకేతికంగా ఎంతో పురోగతితో ముందుకు పోతున్నా ఇంకా ప్రాచీన కాలం నాటి పద్ధతులను మాత్రం వదలడం లేదు. వాటిని ఆచరించడం వల్లనే సుఖశాంతులు, శుభ సౌఖ్యాలు వస్తాయని బలంగా నమ్ముతారు మనవారు. అటువంటి వ్యవహారాల్లో ఒకటి శనివారం కొన్ని పనులకు దూరంగా ఉండాలని ఆధ్యాత్మిక నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకు కారణం మన సౌర వ్యవస్థలో 9 గ్రహాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. వీటినే నవగ్రహాలు అని వ్యవహరిస్తాం. ఈ క్రమంలో జ్యోతిష్య శాస్త్రం, పురాణాల ప్రకారం ఈ 9 గ్రహాలు మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తాయని చెప్తారు. వాటి గమనాన్ని బట్టి వ్యక్తుల జాతకం మారుతూ ఉంటుంది. ఒక్కో గ్రహం ఒక్కో రకమైన ఫలితాలను ఇస్తుంటుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. అదేవిధంగా వారంలో ఉన్న 7 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటుంది. ఈ క్రమంలో శని గ్రహం అధిపతిగా ఉన్న రోజు శనివారం. మరి ఆ రోజు ఏం పనులు చేయకూడదని చెప్తున్నారంటే, శనివారం ఈ పనులు చేస్తే మీకు ఇబ్బందులేనట. వంకాయలు, నల్ల మిరియాలు శనివారం రోజున కొనరాదు, వాడరాదట. లేకపోతే శని గ్రహంతో సమస్యలు వచ్చి పడతాయట. ఆరోగ్యం బావుండదట. సంపద హరించుకుపోతుందట. సాధారణంగా వ్యక్తులెవరూ మరొకరి చేతికి ఉప్పు ఇవ్వరు. కానీ శనివారం రోజున ఉప్పును ఎవరికైనా దానమివ్వవచ్చునట. తెలుసా? దీంతో సమస్యలు తొలగిపోతాయి. అయితే శనివారం రోజున ఉప్పును మాత్రం కొనకూడదట. కొంటే ఆర్థిక సమస్యలు వస్తాయట. శనివారం రోజున కొత్త వాహనాలను అస్సలు కొనకూడదట. ఐరన్ వస్తువులను అసలుకే కొనరాదట. కొంటే ప్రమాదాల బారిన పడతారని పండితులు పేర్కొంటున్నారు. మినపప్పు, వంట నూనెను శనివారం పూట కొనకూడదట. దాన్ని ఆ రోజున వండి పేదలకు దానమివ్వవచ్చునట. లేదంటే కాకులకైనా పెట్టవచ్చు. దీంతో శని సంతృప్తి చెందుతాడు, సత్ఫలితాలను ఇస్తాడని పండితుల ఉవాచ. నల్ల రంగు దుస్తులను శనివారం రోజున వేసుకోరాదట. అలా చేస్తే శనికి ఆగ్రహం వస్తుందట. అంతా అశుభమే కలుగుతుందట. ఆవాలను శనివారం పూట తినరాదట. అలాగే ఆవ నూనెను కూడా. ఈ రెండింటిని ఆ రోజున కొనరాదు కూడా. కానీ ఈ రెండింటితో చేసిన ఆహారాన్ని పేదలకు దానమివ్వవచ్చు. లేదంటే ఆవ నూనెను శనివారం పూట శని విగ్రహంపై పోసి అభిషేకం చేయాలట. దీంతో శని సంతృప్తి చెంది మంచి ఫలితాలను ఇస్తాడట. చెక్కతో చేసిన ఫర్నిచర్ ను కూడా శనివారం కొనరాదట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.